హలో గైస్, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటంటే వెయిట్ లాస్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్యాట్ లాస్ ఎప్పుడు జరుగుతుంది, వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి, మజిల్ గెయిన్ ఎలా అవుతుంది, ఇంకా బాడీ రీకంపోజిషన్ అంటే ఏంటి, బాడీ రీకంపోజిషన్ ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్ గురించి చెప్పుకుంటే వెయిట్ లాస్ అనేది ఎప్పుడు అవుతుందంటే నువ్వు తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తావో అప్పుడు జరుగుతుంది. ఇది మేబీ ఫ్యాట్ లాస్ ద్వారా కావచ్చు, లేదా మజిల్స్ లాస్ ద్వారా కూడా కావచ్చు. అంటే ఈ వెయిట్ లాస్లో మీరు చేయాల్సింది క్యాలరీస్ బర్న్ చేయడం. అయితే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది నువ్వు తీసుకునే క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తూ నువ్వు డైలీ చేసే పనులు చేయడం. సెకండ్ది నువ్వు డైలీ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటావో అన్నీ తీసుకుంటావు, కానీ నువ్వు డైలీ చేసే పనుల కంటే ఎక్కువ వర్క్ చేయాలి. ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్యాట్ లాస్. అయితే ఈ ఫ్యాట్ లాస్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు బర్న్ చేసే క్యాలరీస్ అనేది నువ్వు తీసుకునే క్యాలరీస్ కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు జరుగుతుంది. అయితే మీ మైండ్లో ఈ క్వశ్చన్ రావచ్చు, ఈ ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ కాదు. ఎందుకంటే మనం ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు నువ్వు నీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేయాలి, లేదంటే నువ్వు మజిల్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ చెప్తాను విను. ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఈ రెండు కూడా మనం తీసుకునే క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేయడం పైన డిపెండ్ అయ్యి ఉన్నాయి. అయితే ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యాట్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే మనం తీసుకున్న క్యాలరీస్ కంప్లీట్గా బర్న్ అవుతాయో అప్పుడు ఫ్యాట్స్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అయితే క్యాలరీస్ బర్న్ చేసే ప్రాసెస్లో నీ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. సో మజిల్స్ రికవరీకి ప్రోటీన్ అనేది అవసరం. ఇక్కడ ఎటువంటి మజిల్ అనేది గ్రో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం బాడీ వెయిట్ ట్రైనింగ్ అనేది చేయట్లేదు. అంటే వెయిట్ లాస్లో మనం ప్రోటీన్ కంప్లీట్ చేయని అవసరం లేదు, కానీ ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఇక మన నెక్స్ట్ టాపిక్ మజిల్ గెయిన్. మజిల్ ఎప్పుడు గెయిన్ అవుతామంటే నువ్వు వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు నీ మజిల్స్లో చాలా చిన్న టేర్స్ అనేది వస్తాయి. అయితే ఈ టైనీ టేర్స్ని రికవర్ చేసేటప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ ఇంకా మజిల్ మాస్ అనేది పెరుగుతుంది. అయితే ఈ మజిల్ రికవరీ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే మజిల్ రికవరీకి కావాల్సిన న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేస్తూ సఫిషియంట్ రెస్ట్ 8 hours స్లీప్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బాడీ రీకంపోజిషన్. బాడీ రీకంపోజిషన్ అంటే ఫ్యాట్ లాస్ ఇంకా మజిల్ గెయిన్ రెండు ఒకేసారి చేయటాన్నే బాడీ రీకంపోజిషన్ అంటారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్యాలరీస్ అనేవి మోడరేట్గా తీసుకుంటూ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ లేదా బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ సఫిషియంట్ రెస్ట్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. ఈ బాడీ రీకంపోజిషన్ ఎలా వర్క్ అవుతుందంటే నువ్వు క్యాలరీస్ తక్కువ తీసుకుంటావు కాబట్టి నువ్వు వెయిట్ లిఫ్టింగ్ లేదా బాడీ వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, అంటే ఫ్యాట్ లాస్ అవుతున్నట్లు. అట్ ద సేమ్ టైం మజిల్స్లో టైనీ టీర్స్ అనేవి ఏర్పడతాయి. సో నువ్వు ప్రోటీన్ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేస్తావు కాబట్టి మజిల్ రికవరీ అనేది జరిగి నువ్వు మజిల్స్ కూడా గెయిన్ అవుతావు. ఓకే గైస్, దీంతో ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.